నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముంపు నిర్వహణకు నాలాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి. హన్మకొండ కలెక్టర్ చాహద్ బాజ్పై ఆదేశాలు. కర్నూలులో హైకోర్టు బెంచ్ పర్యటనపై న్యాయవాదుల హర్షం. పాలాభిషేకాలతో సంబరాలు. ఎడతెరిపి లేని వర్షాలతో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం. కస్టోడియల్ టార్చర్ సూసైడ్ కేసులో కొత్త ఆరోపణలు. సెటిల్మెంట్ వివాదం కలకలం. భూ కబ్జాదారుల నుంచి న్యాయం చేయాలి. బాధితుడు చిలక భాస్కర్ ఆవేదన. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లాలో వర్షాకాల ముంపు సమస్యల నిర్వహణకు నాలాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై అధికారులను ఆదేశించారు. 100 ఫీట్ల రోడ్డులోని అమరావతి నగర్, టీవీ టవర్ కాలనీ, గోపాలపూర్, ఊర చెరువు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ నాలాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచి వర్షపు నీరు సాఫీగా ప్రవహించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. మంచిర్యాలలో కురుస్తున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. 57వ డివిజన్ హమాలివాడ టు అశోక్ రోడ్డులోని డ్రైనేజీలను కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ పరిశీలించారు. కొన్ని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రజల గుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ నూరు పెద్దగా లెక్క ఈ మోరి మీద నీళ్ళు పోక పైకి ఎక్కి ఆడవు అట్లా వస్తాను. ఈ మోరి నీళ్ళు కూడా ఇటు దంతాయి. ఈడొచ్చి ఈయన ఆగుతుంది. బయట అడుగుతాను ఇంకో విధమైన ఇంకో ముప్పై రెండు ఇప్పుడు తక్కువ వాటికి ఇక్కడ దాకా వచ్చినాయి. 3 రోజులు వాటి 3 రోజులు అయింది. ఇది ఎన్ని సంవత్సరాలు కట్టి? ఇది ఎన్ని సంవత్సరాలు? అక్కడిని అంటే వాటర్ మొత్తం అక్కడిని కలిపినది మనకు ఈ మోరు కట్ట ముందు కొంచెం పోయేది. పెద్ద మోరి 4 years నుండి 5 years నుండి వస్తాయి వాటర్ ఐడియా లేదు. అది కట్టాగా నాన్న పని చేస్తాడు లేడు ఇక్కడ మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్, అదేవిధంగా అమాలివాడ ప్రాంతం, అశోక్ రోడ్ ప్రాంతం ఇవన్నీ కూడా వర్షం పడికి డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల మోరీలన్నీ జాము ఇళ్లలోకి నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. దీని విషయం కొన్ని పాలకవర్గానికి అదేవిధంగా అధికారులకు చెప్పడం జరిగింది. వర్షాకాలం పడే ముందు ఎక్కడెక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుందో దాన్ని పూర్తిగా క్లీన్ చేసి ప్రజలెవరికీ ఇబ్బంది కలగకుండా చూడాలని కూడా స్పష్టం చేసినప్పటికీ పాలకవర్గం పూర్తిగా వైఫల్యం చెందింది. ఒక్క వర్షానికే ఇవాళ ఇళ్లలో నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సందర్భంగా నేను మరొకసారి పాలక వర్గానికి స్పష్టం చేస్తూ ఉన్నాను, అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ఇప్పటికైనా మేలుకొని ఎక్కడెక్కడైతే వర్షం పడితే
డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదో దాన్ని అంతా క్లియర్ చేయాలి. ఎక్కడైతే అవుట్లెట్స్ బయటికి నీళ్లు వెళ్ళే పరిస్థితి ఉంటుందో దాన్ని అన్ని వెంటనే జేసీబీల ద్వారా అవన్నిటిని క్లియర్ చేయాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ తరఫున నేను స్పష్టం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు చాలా వ్యాపిస్తాయి. ఆ సీజనల్ వ్యాధిని ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా, విష జ్వరాలు రాకుండా మీరు శానిటేషన్కు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి దోమల పిచికారీ కానివ్వండి, అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ చల్లియడం కానివ్వండి, ఇతరత్ర ఏవైతే ఆరోగ్య కాపాడేటువంటి చర్యలు ఉంటాయో అవన్నిటినీ కూడా ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈనాడు భారతీయ జనతా పార్టీ పరంగా డాక్టర్ ముత్యాల సుధాకర్ రెడ్డి పదవి విరమణ కమ్యూనికేషన్ ఆఫీసర్ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో పనిచేస్తూ డాక్టర్ ముత్యాల సుధాకర్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమం మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. వైద్య ఆరోగ్య శాఖతో పాటు వివిధ స్థాయిలో వృత్తిని ధ్యేయంగా భావించి అంకిత భావంతో పనిచేసే అధికారులు మరియు సహ ఉద్యోగుల మన్ననలు పొందడం జరిగింది. అందరికీ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనము సంతోషంగా వచ్చి సార్లు సంపాదిస్తున్నాము. ఇది వాళ్ళకి నెమ్మదిస్తాగా ఉండాలా. థ్యాంక్ యూ సార్. మా ఇక్కడ చూపించండి చీరని. సార్ ఇక్కడ సార్ థ్యాంక్ యూ. సార్ ఓకే ఓకే ఉపకరించండి ప్లీజ్, ఉపకరించండి సార్ ప్లీజ్ సార్, ఫోటోలు రావు. రెడీ రెడీ సార్, రెడీ రెడీ సార్ మిత్రులు ఓకే ఓకే. పని చేయించున్నాను. నేను మొట్టమొదట 1985లో వైద్య ఆరోగ్య శాఖలో అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ఆ తర్వాత వివిధ రకాలైన ప్రమోషన్లు తీసుకున్నాను. నేను ఇంటర్మీడియట్ బేసిక్గా డిపార్ట్మెంట్లో చేరాను. ఆ తర్వాత డిగ్రీ, పీజీ, ఎంపీహెచ్, పిహెచ్డి చేశాను. తర్వాత డిపార్ట్మెంట్లో కూడా నేను చేసుకుంటూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో డిపిహెచ్ చేశాను. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ ముంబైలో నేను గోల్డ్ మెడలిస్ట్ సాధించాను. నేను సాధించినటువంటి అనుభవాలన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో విద్యార్థుల భద్రత పైన నేను పిహెచ్డి చేశాను. ఆ పిహెచ్డి ఫలితాల్లో ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. దాన్ని ఉపయోగించుకొని దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి పాఠశాల విద్యార్థుల్లో జరుగుతున్నటువంటి ఆ ఊహించని ప్రమాదాలలో ఎంతమంది పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు, ఎంతమంది వికలాంగులు అవుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు అనేటువంటి డేటా కలెక్ట్ చేశాను. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 5 నుంచి 19 సంవత్సరాల వయసులో గల పిల్లల్లో ఎంతమంది ఊహించని ప్రమాదాల్లో కేసులు రిజిస్టర్ అయినాయి, ఎంతమంది మరణించారనే దానిపైన దేశమంతా కలెక్ట్ చేసి స్టూడెంట్ సేఫ్టీ అండ్ ఇన్సూరెన్స్ అబ్జర్వెన్స్ డే అనేది దేశమంతా తేవాలని ఒక ప్రయత్నం నాది. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం కేరళ ప్రభుత్వము గత జనవరి 29న అసెంబ్లీలో పాస్ చేసి దీనికి 15 కోట్ల బడ్జెట్ ఇస్తూ కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి 43 లక్షల మంది పిల్లలకు ఒక్కరొక్కరికి 3 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్సు, 75,000 హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. అదే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశంలో మిగతా రాష్ట్రాలను కూడా నేను ప్రపోజ్ చేయాలనుకున్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, అస్సాం ప్రభుత్వము, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవి కూడా ఈ ప్రపోజల్ని అబ్జర్వ్ చేస్తున్నాయి. తొందరలో అక్కడ కూడా రావాలనేది నా ఉద్దేశము. నేను కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ సూచించారు. వరద ఉధృతి సమయంలో వాగులు, వంతెనలు దాటవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపిన ఎస్పీ అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 100కు డయల్ చేసి సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మందమరి ఏరియాలోని కళ్యాణికని ఉపరితల గనిలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో బొగ్గు తవ్వకాలు పూర్తిగా నిలిచిపోయాయి. సింగరేణి వ్యాప్తంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉత్పత్తి స్తంభించడంతో సంస్థకు కోట్ల రూపాయల ఆదాయం నష్టం వాటిల్లుతుంది. వర్షపు నీటిని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కర్నూలులో 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రకటించడంపై జిల్లా న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కోర్టు ఆవరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికల హామీని నెరవేర్చుతున్న కూటమి ప్రభుత్వానికి న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, భరత్ గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం. ప్రెసిడెంట్ మీరు కోసం ఇటు వచ్చేయండి. ఓకే ఇటు వచ్చేయండి అన్న. ఇక్కడ ప్రెసిడెంట్ పోయండి మేడం. చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం. అలా చంద్రుడైనా కొంచెం వెనక్కి జరిగిపోయింది. ఒక స్టెప్. జిల్లా న్యాయవాదుల సంఘం జిల్లాలి, కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం తెలుగుదేశం. జగమెరిగిన బ్రాహ్మణుడు ఆయన పట్టుకోండి. కొద్దిగా సార్ చూడండి సార్, జగదీష్ సార్. లోకేష్ బాబు గారు వితిన్ 90 days టుడే ఆన్వర్డ్స్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో లోకేష్ దానికి అనుగుణంగా నిన్న ఆధునిలో మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు 90 రోజులలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఎస్టాబ్లిష్ చేస్తామని ప్రకటించడం మా న్యాయవాదులందరికీ
ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇది రాయలసీమ ప్రాంతానికి, కర్నూలు ప్రాంతానికి అభివృద్ధికి అనుకోండి అన్ని రకాలుగా ఎంతో దోహదపడుతుందని నమ్ముకుంటున్నాం. మా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ను తలెత్తుకునేలా చేసిన ఈ ప్రకటన మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఈ తెలుగుదేశం ఈ బెంచ్ అనౌన్స్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ హామీ ఇచ్చినారు. తరువాత స్థానంలో టీజీ భరత్ గారు ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎన్నికలకు ముందే ఎంతో చిత్తశుద్ధిలో ఖచ్చితంగా కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని అనడం మా ఎన్నికల వాగ్దానం అనే విధంగా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈరోజు ప్రకటన రావడం మాకు ఎంతో ఆనందం ఇస్తుంది. ఆయనకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా అది తక్కువే. తర్వాత ఎస్టాబ్లిష్ అంతా కోర్టు ఎస్టాబ్లిష్ అంటే ఆయన రుణం తీసుకుంటాం అడ్వకేట్ అందరం కలిసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు పెట్టి ఎజెండాలో పెట్టుకున్న మాటలను ఈరోజు అమలు చేసింది. గత ప్రభుత్వం అయితే 5 ఏళ్ల కాలం కాలయాపన చేసినా కూడా మేము ఇస్తాము, చూస్తాము, పెడతామని పెట్టిన లా యూనివర్సిటీని కూడా ఎత్తుకుని పోయి అక్కడ పెట్టుకోవడం జరిగింది. అంటే వాళ్ళు ఏమీ చేయలేదు, చిన్న రాయి కూడా వేయలేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఒక దృఢ నిశ్చయంతో ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు ఒక అడుగు ముందుకేసింది. 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాబోతోంది. కాబట్టి ఈ సందర్భంగా మేము మా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి, టీజీ భరత్ గారికి, అదే ప్రదంగా నారా చంద్రబాబు నారా లోకేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిన్న ఆదోనిలో గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు కర్నూలు హైకోర్టు బెంచి 90 రోజుల లోపల ఇస్తా అని చెప్పడము చాలా గర్వించదగ్గ విషయము. ఈ విషయమే నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. లోకల్ మినిస్టర్ అండి లా మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ గారికి, బీసీ జనార్దన్ రెడ్డి గారికి, టీజీ భరత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. 90 రోజుల లోపల ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని న్యాయవాదులందరూ కోరుతున్నారు. నా పేరు చంద్రుడు. ఆది గురువు వేదవ్యాస మహర్షి జన్మదిన పురస్కరించుకొని మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. మత్స్యకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో మెడికల్ కళాశాల ఎదురుగా బుధవారపేట ప్రధాన రహదారి మధ్యలో వేదవ్యాస మహర్షి సర్కిల్ గా నామకరణంగా ప్రకటించారు. ఆది గురువైనటువంటి వేదవ్యాసుడు వేదాలను విభజించి ప్రపంచానికి విశ్వానికి అందించడం జరిగింది. అలాగే గంగాపుత్రుడైన వేదవ్యాసుడు మాకందరికీ ఆదర్శప్రాయం. మత్స్యకారుడైన వేదవ్యాసుడు అందరికీ ఆదర్శప్రాయంగా ఎన్నో గ్రంథాలు విశ్వానికి అందించడం జరిగింది. మానవహితానికి కోరి ప్రతి ఒక్క సామాన్య మానవునికి అందుబాటులో ఉండేలాగా గ్రంథాలు రచించడం జరిగింది. విశ్వానికి అందరికీ అయిన గురువు వారు మహాభారతాన్ని అలాగే భగవద్గీతను వీటన్నిటినీ వారి ద్వారా రచించడం జరిగింది. ఈ ప్రపంచానికి విశ్వకర్తగా విశ్వగురువుగా వారు ఉండడం మాకందరికీ ఆదర్శప్రాయంగా మరొకసారి అందరికీ గురుపురం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క సందర్భంగా గురుపూర్ణిమ వేడుకలు జరుపుకోవాలని ఈ సర్కిల్ను కూడా మున్సిపాలిటీ వారిగా అయితేనేమి, కలెక్టర్ గారు అయితేనేమి ఈ సర్కిల్ను డెవలప్ చేసి వేదవ్యాస సర్కిల్గా అభివృద్ధి చెందించాలని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వాన్ని మరొకసారి విన్నపం చేస్తున్నారు. ధన్యవాదాలు. ఈరోజు ఆది గురువు అయినటువంటి వేదవ్యాస మహర్షి మా గంగపుత్రుడు కావడం, మా కష్ట కోసం వాస్తవంగా అతను ఉండడం, అతని ద్వారానే మేమందరం కూడా ప్రభుత్వానికి తెలియజేయడం ఏమనగా దయచేసి ఈ వేదవ్యాస మహర్షి జయంతిని గురు పౌర్ణమిగా ప్రతి జిల్లాలో, ప్రతి పల్లెల్లో, ప్రతి వీధిలో జరుపుకుంటున్నారు. ఇంత అద్భుతంగా జరుపుకుంటున్న ఈ పండుగని ప్రభుత్వం వారు సెలవు దినంగా ప్రకటించి మాకు గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. ఈ గురు పౌర్ణమి అనేది కూడా వేదవ్యాస మహర్షి నుంచే పుట్టుకొచ్చింది కాబట్టి ఈరోజు ఈ వేదవ్యాస మహర్షి జయంతి జరుపుకోవడం మా గంగపుత్రుల అదృష్టంగా భావిస్తున్నాము. దయచేసి ప్రభుత్వం వారు మా కోరిక విన్నవించుకొని మాకు ప్రభుత్వం వారికి గిఫ్ట్ ఇస్తారని చెప్పి మేము ప్రభుత్వానికి దయచేసి వేడుకుంటున్నాము. ఈ దినాన్ని ప్రభుత్వ దినంగా ప్రకటించాలి. ఈరోజు గురు పౌర్ణమి వేడుకల సందర్భంగా మనము వ్యాస మహర్షి జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే వ్యాసుడు మా గంగపుత్రుడు కావడం మాకెంతో అదృష్టంగా ఉండి దాని తర్వాత
ఈ సర్కిల్ వ్యాస మహర్షి సర్కిల్గా ఈరోజు మేము మా కులస్తులమందరము ఇక్కడ ఉండి ఈ సర్కిల్ మేము కావాలని చెప్పేసి మాకైతే ఈ సర్కిల్ అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మేమంతా ఈ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే మంత్రి గారు కానీ పెద్దలు కానీ కలెక్టర్ గారు కానీ ఈ సర్కిల్ మాకు కేటాయించి మా కొరకు ఈ త్యాగం చేయాలని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.